మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఒక సంబంధం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అది ఏదైనా భగవత్ సంకల్పం అనుకోండి. ఎందుకు జరిగిందో, ఎందుకు ఆగిపోయిందో అది భగవంతుడికే తెలుసు. కానీ ప్రయత్నం లోపం లేకుండా మనం చక్కగా చేస్తున్నాం, సంబంధం కుదురుతుంది అనుకుంది ఇలా అయిందని ఒక బాధపడతారు. సరే, అవన్నీ పక్కన పెట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం, వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. జన్మరాశిలో గురువు బలంగా ఉన్నారు. అదేవిధంగా దశమంలో శని, ఏకాదశం, ద్వాదశంలో కూడా ఈ రాశి వారికి సర్వాష్టక వర్గుల్లో పాయింట్ బలంగా ఉన్నాయి. కాబట్టి వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసేవారికి అనుకూల కాలం. పిఆర్ కోసం, గ్రీన్ కార్డు కోసం, హెచ్ఎల్వి కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అయితే నష్టం మటుకి వాటిల్దు. రూపాయి ఖర్చు అవుతుంది. కానీ ఇది కూడా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఖర్చు పెడుతున్నామంటే ఖర్చు వస్తుంది కాబట్టి. అయితే వచ్చిన పావులనో రూపాయో కాస్త సేవింగ్స్కి అనేది పెట్టడం చెప్పదగినది. అది భవిష్యత్ కార్యాచరణకి ఉపయోగపడుతుంది. నూతన గృహ నిర్మాణ పనులు చేపడతారు. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల వివాహం కోసం బంగారాన్ని సేవింగ్స్ రూపేణ చేయగలుగుతారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి, కానీ ఉపయోగించుకోరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అవ్వడం, ఉన్నది లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం, మనకే ఎందుకు ఇలా జరుగుతోంది, మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఉద్యోగంలో రాణించడం, వాళ్ళు పైకి వెళ్ళడం, మనం ఇక్కడే ఉన్నాం, ఎందుకున్నామని అర్థం కాని పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే కరంగులి మాల మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.